రక్తదాహం, రక్తం. అది చూసిన ఈ యొక్క సూర్యరావణ దోమతో ఇలా అంటూ ఉన్నాడు, అరే విచిత్రమైన దోమ, మళ్ళా నువ్వు ఇక్కడికి వచ్చావా? కానీ నువ్వు చెప్పిన విధంగా ఇప్పుడు నేను అడవిలోనికి వెళ్ళాలి. కానీ మీరు చెప్పిన ఆ భయంకరమైన పిశాచి ఎక్కడ ఉందో నాకు జాడ తెలియదు. పైగా నువ్వు చూస్తే చాలా చిన్న శరీరం భాగంతో ఉన్నావు, నేను చాలా పెద్దవాడిని. ఇప్పుడు ఆ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వచ్చేసరికి ఉదయం కూడా కావచ్చు. ఇప్పుడు ఎలా? దాన్ని ఏం చేయమంటావు అని ఈ సూర్యరావణ ఆ యొక్క దోమతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న దోమ ఇలా అంటూ ఉంది, ఇప్పుడికి దారికి వచ్చావురా సూర్యరావణ. మా పిశాచి యొక్క ప్రతి పన్నాగంలో ఎంతటి మాంత్రికుడైనా తెలివైన వాడైనా సరే పడవలసిందే. గత 2 రోజులుగా నువ్వు చెప్పిన ఆ అడవి మార్గంలో ఉన్న మా పిశాచి వద్దకు నువ్వు రావలేదు. ఒక్కసారి నువ్వు నీ కార్యాచరణకే ఉపయోగించుకునే ఆ స్త్రీని బంధించేసరికి ఎంతటి నువ్వే వస్తానంటున్నావు. నువ్వు మార్గం గుండా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాపై నిన్ను కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్తాను. ఓం క్రీం సూక్ష్మరూపిణి, ఓం క్రీం సూక్ష్మరూపిణి అని మంత్రాలు చదివేసరికి ఈ దోమకి ఎదురుగా ఉన్న ఈ సూర్యరావణ కాస్త ఒక చిన్న రూపంలో మారిపోయాడు. వెంటనే ఈ దోమ సూర్యరావణ తనపై ఎక్కించుకుని నేరుగా అడవి మార్గం గుండా ప్రయాణం సాగిస్తూ ఉంది. అడవి మార్గం గుండా కొంతసేపు ప్రయాణించిన తర్వాత ఒక భయంకరమైన ప్రదేశంలోనికి ప్రవేశించారు. ఆ ప్రదేశం చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఆ గృహలోనికి నేరుగా ఈ దోమ సూర్యరావణ తీసుకుని వెళ్తూ ఉంది. అనుకున్న విధంగానే ఈ సూర్యరావణి తన గురువైన భయంకరమైన పిశాచి ముందుకు ప్రత్యక్షం చేసింది. వెంటనే ఈ దోమ ఈ యొక్క సూర్యరావణ వైపు చూసి మరలా మంత్రం జపించింది. ఓం క్రీం యదా దర్శని, ఓం క్రీం యదా శరీర భాగ రూపిణి అని మంత్రాలు చదివేసరికి ఈ సూక్ష్మ రూపంలో ఉన్న ఈ సూర్యరావణ కాస్త తిరిగి మరలా మామూలు మనిషిలా మారిపోయాడు. అది చూసిన ఈ దోమ సూర్యరావణతో ఇలా అంటూ ఉంది, సూర్యరావణ, ఇదిగో మా మాత. ఎన్నో సంవత్సరాలుగా ఈ భయంకర గృహంలోనే ఇలా స్తంభించిపోయి ఉన్న మా పిశాచి దేవత అని ఆ దోమ ఈ సూర్యరావణతో చెప్పింది. ఆ మాటలు విన్న సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు, అరే ఏంటి మీరంతా? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. మీ ఎదురుగా ఉన్న ఈమె అసలు కదలను కూడా కదలం లేదు. అటువంటిది మీరు నన్నేం చేస్తారు? నా భార్యని విడిచిపెట్టండి. ఆమె శిలారూపంలోంచి తీసుకొచ్చి తిరిగి మరలా మానవ రూపంలో నాకు ప్రవేశపెట్టాలి. ఆమె జీవితం నాకు చాలా అవసరం. ఆమె బలి ఇవ్వకపోతే నేను అనుకున్న ఆ కాలసర్పనిధిని ఎన్నటికీ పొందలేను అని ఈ యొక్క సూర్యరావణ తనతో చెబుతూ ఉన్నాడు. ఇంతలో అడవి మార్గంలో కనిపించిన ఆ పిశాచి ఒక్కసారిగా తన భార్య యొక్క శిలారూపానికి ప్రవేశపెట్టింది. ఆమె పిశాచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉంది, సూర్యరావణ, ఇదిగో నీ భార్య రూపం. ఈమె శిలారూపం నీకు తిరిగి మరలా మానవ రూపంలో రావాలంటే మా గురువు గారికి నువ్వు ఒక విషయం చేయాలి. అది ఏంటో మా మాతే మీకు వర్ణిస్తారు. మాత, మృత్యుదేవ మాత, మాట్లాడండి. మీకు కావలసిన నన్ను తీసుకుని వచ్చాం. త్వరలోనే మీరు ఈ బందీ నుంచి బయటికి వచ్చి ఈ ఊరిన మొత్తాన్ని నాశనం చెయ్యండి అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఇంతలో ఈ సూర్యరావణికి ఎదురుగా ఉన్న ఆ పిశాచి మాట్లాడడం మొదలుపెట్టింది. సూర్యరావణ, నువ్వు నాకు చాలా రుణపడి ఉంటావు. ఎందుకంటే నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్న ఆ కాళ్ళ సర్పనిధిని ఎలా పొందాలో నాకు తెలుసు. కానీ
అంతకు ముందు నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలి. అది ఏమిటంటే, కొన్ని వందల పిశాచాలని తన ఆధీనంలో ఉంచుకున్న ఒక భయంకరమైన మంత్రగత్తె మీ నాన్న స్నేహితురాలు. ఆమె మంత్రాలవ్వ. ఆ మంత్రాలవ్వ వల్లే నేను ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నాను అని ఆ పిశాచి చెబుతూ ఉండగా, ఇది ఎంతా వింటున్నా ఈ సూర్యరావణ ఇలా అంటూ ఉన్నాడు. అరే, అసలు ఎవరు ఆ మంత్రాలవ్వ? అయినా నువ్వే ఒక పెద్ద పిశాచివి, అలాంటిది ఒక మంత్రాలవ్వ చేతిలో ఇలా స్తంభిగా ఉండిపోవడం నాకేమీ అర్థం కావట్లేదు. అయినా నీ యొక్క శరీరంలో ఏ ఒక్క అవయవానికి కూడా చలనం లేదు, కానీ నువ్వు మాట్లాడుతున్నావు ఎలా అని ఈ సూర్యరావణ అడగా, ఆ పిశాచి ఇలా అంటూ ఉంది. ఒరే, మంత్రాలవ్వ ఎవరు అని అడుగుతున్నావా? కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల పలు గ్రామాలని మాలాంటి పిశాచాలని బంధింపచేసి మిమ్మల్ందరినీ సురక్షితంగా ఉంచుతున్న ఆ యొక్క అవ్వే ఈ మంత్రాలవ్వ. ఆ మంత్రాలవ్వ చేతిలోనే ఇప్పుడు నేను బందీగా ఉండిపోయాను. ఆమె శక్తి ముందు నా శక్తి సరిపడలేదు. కానీ ఆమె ఒకసారి తన మంత్రదండంతో నన్ను ఇలా శపించబట్టికే ఏ చలనం లేకుండా ఇలా రాతి వల్లే ఉండిపోయాను. అసలు ఏం జరిగిందో చెబుతాను, జాగ్రత్తగా విను. కొన్ని వందల సంవత్సరాల క్రితం నేను నీలాగే కాలసర్పనిధి కోసం భయంకరమైన రాక్షస యజ్ఞం మొదలుపెట్టాను. ఆ యజ్ఞంలో ఒక భయంకరమైన స్వరవాణి నాకు వినిపించింది. ఇదిగో మృత్యుక దెయ్యమా, నువ్వు చేస్తున్న ఈ భయంకరమైన ప్రేతాత్మ దుష్ట పూజకి నేను అనుగ్రహించి ఆ కాల సర్పనిధిని ఎలా పొందాలో చెబుతాను. ఈ అడవికి ఉత్తరాన ఒక నాగస్థరపురం అనే ఒక చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో ఎంతో మంది మంత్రాలవ్వ చేత రక్షింపబడుతూ ఉన్నారు. కానీ అదే గ్రామంలో ఈ కాల సర్ప నిధి గురించి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వద్ద ఒక నాగమణి కూడా ఉంది. ఆ నాగమణిని నువ్వు అపహరించి నీ రక్తంతో 3 సార్లు రక్తార్చన చేసిన తర్వాత ఆ మణికి ఒక భయంకరమైన శక్తి వస్తుంది. ఆ శక్తి సహాయంతో ఆ నాగగిరి కోణ వద్దకు వెళ్ళవచ్చు. ఆ తరువాత ఆ మణిలో కొన్ని రహస్యమైన మంత్రాలు ఆ మణిలోంచి బయటకు వస్తూ ఉంటాయి. ఆ మంత్రాలు ఒక్కొక్కటిగా మంత్రోచ్చరణ చేస్తే కాలసర్పనిధికి కాపలాగా ఉండే అతీత శక్తులన్నీ నీకు వశమవుతాయి. అంతేకాదు, కాలసర్పనిధి పొందాలంటే 3 ద్వారాలను దాటాలి. కాలసర్ప ద్వారం, 2వ ద్వారం, కాలకూటక ద్వారం, 3వ ద్వారం, నాగభరణి ద్వారం. ఈ 3 ద్వారాలు దాటిన తర్వాత మాత్రమే ఆ కాలసర్పనిధి నీ వశమవుతుంది. కానీ ఆ 3 ద్వారాలు దాటాలంటే ఆ మణి నీ వద్దే ఉండాలి. వెళ్ళు, ఆ ఊర్లో వెతుకు, నీ కల నెరవేర్చుకో అన్న స్వరం నాకు వినిపించింది. వెంటనే ఉన్న పలంగా నీ ఊర్లోనికి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్టుగా చంపుకు తినేస్తూ ఉన్నాను. రక్తదాహం, రక్తం. అలా దొరికిన వారిని దొరికినట్టుగా తింటున్న నన్ను ఊర్లో ఒక వ్యక్తి పరుగుమని ఊరి పెద్ద వద్దకు వెళ్ళి, అయ్యా అయ్యా, ఏదో పిశాచి ఊళ్ళోనికి వచ్చి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపుకు తినేస్తుందయ్యా. అయ్యా, మీరు గనక రాకపోతే ఊళ్ళో అంతా వరవనాశనం అయిపోతుందయ్యా. అరే, ఉన్నట్టుండి ఈ పిశాచి ఎక్కడి నుంచి వచ్చింది? సరే, ఈ పిశాచి చాలా రక్తదాహంతో ఉంది. దీన్ని మనం మరికట్టాలంటే ఒకటే, పిశాచిని మోసం చేసి 24 గంటల పాటు ఊరి నడి మధ్యలో కూర్చునేలా చెయ్యాలి. ఆ తరువాత మన ఊరిని రక్షించే ఆ మంత్రాలను తీసుకుని వచ్చి ఈ పిశాచిని ఎలా తరిమి కొట్టాలో నాకు తెలుసు. పద, ఇప్పుడే వెళ్దాం అని చెప్పి ఊరి పెద్దతో పాటు ఆ వ్యక్తి మరికొందరు అందరూ కలిసి ఆ పిశాచి వద్దకు వచ్చారు. ఊరి పెద్ద ఆ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో పిశాచి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మాకు తెలియదు, కానీ నువ్వు చాలా రక్తదాహంతోని
మానవుల యొక్క శరీర భాగాల కోసం ఆరాటపడుతున్నావు నాకు అర్థమైంది. కానీ ఒక్కటే, నువ్వు వీళ్ళు ఒకేసారి ఊరిపై పడి తినడం కంటా మేము ఒక్కొక్కరుగా వచ్చి మీకు బలైపోతాం. మాకు 24 గంటల సమయం ఇవ్వు అని ఊరి పెద్ద ఆ పిశాచితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది, బాగు బాగు బలి బాగు, మానవులే స్వయంగా వచ్చి నాకు ఆహారం అవుతానంటున్నారా? బాగు బాగు, ఈ యొక్క విధానం నాకు బాగా నచ్చింది. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు మీ రక్త మాంసాల కన్నా ఇంకా విలువైనది ఒకటి కావాలి. అది మీ ఊరిలోనే ఎవరో ఒకరి దగ్గర దాగి ఉంది. అదే నాగమణి. ఆ నాగమణి నాకు కావాలి. అది తెచ్చి ఇచ్చేంత వరకు ఇలానే ఊరిలో నరబలి జరుగుతూనే ఉంటాది అని ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద తన మనసులో ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, నాగమణి నా దగ్గర ఉన్న విషయం ఈ ఊళ్ళో ప్రజలకే కాక నా భార్య పిల్లలకి కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ నాగమణి గురించి తెలుసుకుంటుందంటే ఈ పిశాచి ఖచ్చితంగా ఆ కాల సర్పనిధిని తన వశం చేసుకోవడానికి లేదా ఆ అద్భుతమైన శక్తిని తన పొందడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాల సర్పనిధి ఇటువంటి పిశాచాల చేతికి చెందకూడదు. ఈ పిశాచిని ఎలాగైనా సరే మంత్రాల చేత బంధించి దీనిని ఆట కట్టించాలి అని ఊరి పెద్ద తన మనసులో అనుకొని ఆ పిశాచితో ఇలా అంటూ ఉన్నాడు, సరే పిశాచి, నువ్వు అనుకున్న విధంగానే ఎవరి దగ్గర ఆ నాగమణి ఉందో కనిపెట్టి మేమే తీసుకొచ్చి నీకు ప్రసాదిస్తాం. అంతవరకు నువ్వు మాత్రం ఎవరిని చంపవద్దు. మాంసాహారాన్ని మొత్తాన్ని నీకు పంపిస్తాం. నువ్వు కాస్త మాకు 24 గంటల సమయం వ్యవధి ఇవ్వు అని ఈ యొక్క ఊరి పెద్ద ఆ పిశాచితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి సరైన చెప్పి ఆ రోజు రాత్రికి అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంది.